ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టడం జరిగిందండి. మరి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులుగా. మరి ఈ యొక్క బడ్జెట్ కనుక స్పెషాలిటీ చూసినట్లయితే నిర్మలా సీతారామన్ గారు 7వసారి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా. మరి అత్యధికంగా బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారు 10 సార్లు మొరార్జీ దేశాయ్ గారు ప్రథమ స్థానంలో ఉంటారు. మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే, బడ్జెట్ అనే అంశము భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా మనకు కనిపించదండి. మరి ఏముంటుంది భారత రాజ్యాంగంలో అంటే, ఆర్టికల్ 112 ప్రకారము మరి ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఓకే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని మాత్రమే బడ్జెట్లో పొందుపరచబడి ఉంటుంది. రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంటుంది. బడ్జెట్ అనే పదము ఎక్కడా కూడా మనకైతే కనిపించదు. అంతేకాకుండా బడ్జెట్ను సమర్పించేటువంటి ముందు రోజు మరి ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో మరి నోటిని తీపి చేసుకోవడానికి హల్వా అనేటువంటి ఒక ప్రత్యేకమైన తీపి వంటకాన్ని తయారు చేసి తినడం అయితే జరుగుతుందండి. తయారు చేసి పంచుతారు అందరికీ కూడా. ఓకేనా, ఇంపార్టెంట్. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఇక బడ్జెట్ విషయానికి వచ్చినట్లయితే, బడ్జెట్ 2024-25 మొత్తం వ్యయం ఎంత ఉందండి? మొత్తము 48.21 లక్షల కోట్ల రూపాయల వ్యయం ఉన్నట్లుగా ప్రకటించారు. మరియు 32.07 లక్షల కోట్ల రసీదులు అంటే రిసిట్స్ ఉన్నట్లుగా కూడా ప్రకటించడం అయితే జరిగింది, రుణాలు మినహాయించి. ఓకేనా. మరి 25.83 లక్షల కోట్ల అంచనా వేయబడ్డట్లుగా కూడా మనకైతే తెలియచేశారు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి రెండు కూడా గుర్తుంచుకోవాలి. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ చేస్తూనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది కూడా నేను చెప్తానండి. ఓకే, ఆర్థిక లోటు జీడిపి 4.9గా అంచనా వేయబడిందండి. ఇంపార్టెంట్. ఎంత అండి ఆర్థిక లోటు? 2024-25 ఆర్థిక లోటు ఎంతగా అంచనా వేయబడింది అంటే 4.9గా మనం గుర్తుంచుకోవాలి. 12 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయడం. నెక్స్ట్, అగ్రశ్రేణి కంపెనీల్లో 1 కోటి మంది యువతకు ఇంటర్న్షిప్లు అందించడం. పారిశ్రామిక కార్మికులకు డార్మేటరీ తరహా వసతితో కూడిన అద్దె గృహాలను ప్రోత్సహించడం. మరియు ఇంధన భద్రత కోసం భారత్ రియాక్టర్ల వంటివి ఏర్పాటు చేయడము ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. అయితే ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క థీమ్ ఏంటండి? వీక్షిత్ భారత్ థీమ్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్ ఇది. వీక్షిత్ భారత్ అనేటువంటి థీమ్తో బడ్జెట్ని సభలో ప్రవేశపెట్టడము జరిగింది. మరి ఈ ప్రయత్నాలు ఆర్థిక అవకాశాలు పెంపొందించడం, యువత ఉపాధికి, ఓకేనా, ఆర్థిక అవకాశాలు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటుగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను ఇవ్వడము, గృహ నిర్మాణాన్ని మెరుగుపరచడం మరియు స్వచ్ఛమైన ఇంధన వనరులను కూడా సురక్షితమైనవిగా చేయడమే ముఖ్యమైన అంశాలుగా మరి ఈ బడ్జెట్లో ప్రకటించడాన్ని మనము చూడవచ్చు. 2024-25 బడ్జెట్ యొక్క ముఖ్య లక్షణాలు చూసినట్లయితే, బడ్జెట్ థీమ్ ఏంటండి? వీక్షిత్ భారత్ సాధన కోసము రోడ్ మ్యాప్. ఇంపార్టెంట్. మరి 4 ప్రధాన అంశాలపైన దృష్టి పెట్టారండి ఈ బడ్జెట్లో. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ అంశాలపైన దృష్టి పెట్టారు? మహిళాయోస్ అంటే మహిళలు, నెక్స్ట్ గరీబ్ అంటే పేదలు, యువ అంటే యువత, అన్నదాత అంటే రైతు. ఈ 4 పిల్లర్స్ పైన మొత్తం ఈ బడ్జెట్ కూడా మొత్తం ప్రకటించినట్లుగా అయితే ప్రసంగంలో కూడా ప్రకటించడం అయితే జరిగిందండి.
ఓకేనా. 4 పిల్లర్స్ అండి. ఈసారి బడ్జెట్కి ఎన్ని పిల్లర్స్? 4 పిల్లర్స్. మహిళలు, పేదలు, యువత మరియు రైతులుగా మనం గుర్తుంచుకోవాలి. వీక్షిత్ భారత్ అనేటువంటి థీమ్తో, రోడ్ మ్యాప్తో వీటినైతే ప్రకటించడము జరిగింది. 2024-25కు సంబంధించి కీలక ఆర్థిక వివరాలు, మొత్తం రసీదులు అంటే రిసిట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొత్తం రసీదులు రుణాలు మినహాయించి 32.07 లక్షల కోట్లుగా ఉంది. మరియు మొత్తం వ్యాయం చూసినట్లయితే 48.41 లక్షల కోట్లుగా ఉండడం అయితే చూడవచ్చు. నికర పన్ను వసూళ్లు రసీదులు లేదా వసూళ్లు 25.83 లక్షల కోట్లుగా ఉంది. పన్ను వసూళ్ళు అయ్యాయండి. మరి ద్రవ్య లోటు ఎంత ఉందండి? ద్రవ్య లోటు జీడిపిలో 4.9%గా అంచనా వేయబడింది. ద్రవ్య లోటు ఇంపార్టెంట్ అండి. జీడిపిలో 4.9%గా అంచనా వేయబడింది. మరి ఆర్థిక కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయండి బడ్జెట్లో చూద్దాం. ఖర్చులు, వడ్డీ చెల్లింపులకు 19% అమౌంట్ కేటాయించారండి. కేంద్ర రంగ పథకాలు అంటే రక్షణ మరియు సబ్సిడీ, మూలధన వ్యాయం మినహా. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డిఫెన్స్ రంగానికి అంటే రక్షణ వ్యాయాన్ని ఇందులో కలపరండి ఎప్పుడైనా బడ్జెట్లో, అది సపరేట్గా ఉంటుంది. ఓకేనా. అందుకే ఇక్కడ మినహాయింపులు ఇవ్వడం జరిగింది. రక్షణ మరియు సబ్సిడీలపై మూలధన వ్యాయం మినహా 16% అండి కేంద్ర రంగ పథకాలకు కేటాయించారు. ఓకేనా. సంక్షేమ పథకాలకు సబ్సిడీలు 6% అండి. రక్షణ వ్యాయము 8%గా ప్రకటించడం అయితే చూడవచ్చు. ఇతర వ్యయాలు 9%. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8%, ఫైనాన్స్ కమిషన్ మరియు ఇతర బదిలీలకు 9%, పన్నులు మరియు సుంకాలలో రాష్ట్రాల వాటా 21%. వస్తుంది కదండి. ఇప్పుడు అన్ని పన్నులు కలిపి వచ్చేటువంటి ఆదాయాన్ని కాంటింజెంట్ ఫండ్గా మరి కేటాయింపులు అయితే అందులోనే చేస్తారండి. వచ్చే ఆదాయం అంతా అదే అకౌంట్లో మరి ఉంచడం అయితే మనము చూడవచ్చు. కాంటింజెంట్ ఫండ్ అంటాము. ఆ మొత్తం అమౌంట్లో 100% పన్నుల రూపంలో ఆదాయం వచ్చిందనుకోండి, అందులో మరి పన్నులు మరియు సుంకాలలో రాష్ట్రాల వాటా 21% కేటాయించారండి. 100కి 21% రాష్ట్రాలకు కేటాయించారు. నెక్స్ట్ పెన్షన్లు అండి. ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు 4% అయితే అమౌంట్ కేటాయించారు వీటికి. మరి ఆదాయాలు చూసినట్లయితే నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్స్ అండి 9%. రిసిట్స్, రుణేతర మూలధన రిసిట్స్ అంటే రసీదులు 1%. కస్టమ్ సుంకాలు 4%. ఇవన్నీ ఆదాయం అండి, ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చేటువంటి ఆదాయము. అండ్ కార్పొరేట్ ట్యాక్స్, ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని అందించేటువంటి ట్యాక్స్ ఏంటంటే కార్పొరేట్ ట్యాక్స్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అండి ఇది. కార్పొరేట్ ట్యాక్స్ ద్వారానే అత్యధిక ఆదాయం అయితే సమకూరుతుంది ప్రభుత్వానికి. నెక్స్ట్ జిఎస్టీ మరియు ఇతర పన్నుల ద్వారా 18% ఆదాయం వచ్చింది. అండ్ యూనియన్ ఎక్సైజ్ సుంకాలు 5%, ఆదాయ పన్ను 19%, ఇతర రుణాలు మరియు ఇతర బాధ్యతలు 27%. ఓకే. రసీదులు మరియు లక్షల రూపాయల్లో చూద్దాము. ఎన్ని రిసిట్స్ వచ్చాయి అనేది చూద్దామండి. 2022-23లో వాస్తవంగా చూసినట్లయితే 23.8 లక్షల కోట్లు వచ్చింది. నెక్స్ట్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 26.3 లక్షల కోట్లు. 2023-24లో 27.0 లక్షల కోట్లు. 2024-25లో 31.3 లక్షల కోట్ల రెవెన్యూ రసీదులు మరి రాబోతున్నట్లుగా అంచనా వేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒకటి గమనించాలండి. సో మనకు సర్వే ఉంటుంది, బడ్జెట్ ఉంటుందండి. రెండింటికి తేడా ఏంటండి? సర్వే అంటే ఏంటి అంటే గత సంవత్సరం యొక్క బడ్జెట్లో అంచనాలను మరి ఎంతవరకు రీచ్ అయ్యాము అని తెలిపేది సర్వే. మరి బడ్జెట్ ఏంటి? ఈ సంవత్సరం బడ్జెట్ ఏంటి అంటే రాబోయే సంవత్సరంలో ఆదాయ వ్యయాలను అంచనా వేసేదే బడ్జెట్. వివిధ శాఖలకు కేటాయింపులు జరిపేదే బడ్జెట్. మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్ పైన నెక్స్ట్ ఇయర్ బడ్జెట్కి ముందు సర్వే విడుదల చేస్తారు. మరి ఇన్ని మనం కేటాయింపులు చేసాం, ఇంత ఎక్స్పెక్ట్ చేసాం, మన గ్రోత్ని మరి అంతకు రీచ్ అయ్యామా లేదా అని విడుదల చేసేదే ఎకనామిక్ సర్వే. మోస్ట్ ఇంపార్టెంట్ అది. ఓకేనా, గమనించాలి. బడ్జెట్ అంటేనే రానున్న సంవత్సరానికి ఎక్స్పెక్టేషన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ మూలధన రసీదులు. ఓకేనా, క్యాపిటల్ రిసిట్స్ అండి. 2023లో 18.1 లక్షల కోట్లు, 2023-24లో 18.7 లక్షల కోట్లు, 2023-24లో 17.9 లక్షల కోట్లు,
2024-25లో 16.9 లక్షల కోట్లుగా అంచనా వేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వ్యాయం లక్షల కోట్లు చూద్దాం. వ్యాయం 2023-24లో 34.5 లక్షల కోట్లు, 2023-24లో 35.0 లక్షల కోట్లు, 2023-24లో 35.4 లక్షల కోట్లు. అండ్ ఈ ఇయర్లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఆదాయ వ్యాయము 2024-25లో 37.1 లక్షల కోట్ల ఆదాయ వ్యయాన్ని అయితే అంచనా వేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ ప్రభావవంతమైన మూలధన వ్యాయము ఏ విధంగా ఉంది? 2022-23లో 0.5 లక్షల కోట్లు, అండ్ 2023-24లో 13.7 లక్షల కోట్లు, 2023-24లో 12.7 లక్షల కోట్లు, అండ్ 2024-25లో 15.0 లక్షల కోట్లుగా అంచనా వేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ మౌలిక సదుపాయాల కల్పనకు చూద్దామండి. దీర్ఘకాలిక రుణాలు రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలను ఇవ్వనున్నట్లుగా బడ్జెట్లో కేటాయింపులు అయితే చేయడం జరిగింది. మరి మొత్తము మౌలిక పెట్టుబడి ఎంతండి? మౌలిక పెట్టుబడుల కోసము, మౌలిక సదుపాయాల కోసము 11,11,111 కోట్లు అంటే 11.11 లక్షల కోట్లు కేటాయించారండి. ఇది కంప్లీట్గా జీడిపిలో చూసినట్లయితే 3.4% అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మూలధన వసతులు లేదా సదుపాయాల కల్పన కోసము. నెక్స్ట్ ప్రధాన వస్తువులపై ఖర్చు ఏ విధంగా చేశారు? మరి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకి 2,65,808 కోట్లు కేటాయింపులు చేశారు. అండ్ రక్షణ శాఖకి 4,54,773 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు. శక్తి రంగానికి 1,51,851 కోట్లు కేటాయింపులు చేశారు. వ్యవసాయము మరియు అనుబంధ కార్యకలాపాలకు ఎంత కేటాయించారండి? 1,51,851 కోట్ల రూపాయలను కేటాయింపులు చేయడము జరిగింది. హోం వ్యవహారాలు 1,50,983 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే వ్యవసాయము మరియు అనుబంధ కార్యకలాపాలకు 1,51,851 కోట్ల రూపాయలు కేటాయించారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకి 1,50,983 కోట్ల రూపాయలు కేటాయించారు. విద్యారంగాన్ని అభివృద్ధిగాను 1,25,638 కోట్లు కేటాయింపు. ఐటీ మరియు టెలికాం రంగాల అభివృద్ధికి 1,16,342 కోట్లు. ఆరోగ్యానికి 89,287 కోట్లు. గ్రామీణాభివృద్ధికి రూరల్ డెవలప్మెంట్కి 68,769 కోట్లు. సాంఘిక సంక్షేమానికి 56,500 కోట్లు కేటాయించారు. వాణిజ్యము మరియు పరిశ్రమల అభివృద్ధికి గాను 47,559 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిపారు. సో ప్రధాన పథకాలకు కేటాయింపండి. మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అండి ఇది. ఓకేనా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అండి. మరి 2023-24లో 86,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 24-25లో 60,000 కోట్ల రూపాయలు అయితే ప్రజెంట్ కేటాయింపులు అయితే కొంతవరకు తగ్గినట్లుగానే తెలుస్తుందండి. 26,000 కోట్ల రూపాయలు తగ్గించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ పరిశోధన మరియు అభివృద్ధి ప్రాజెక్టులకు గాను 2023-24లో 1,200 కోట్లు, 2024-25లో 840 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. అణు విద్యుత్ ప్రాజెక్టులకు 2023-24లో 2,228 కోట్లు కేటాయిస్తే ప్రజెంట్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 442 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ఫార్మస్యూటికల్ పరిశ్రమ కోసము 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,143 కోట్ల రూపాయలు కేటాయిస్తే మరి 2024-25 ప్రజెంట్ ఇయర్లో 1,200 కోట్ల రూపాయలు అయితే కేటాయింపులు చేశారు. ఓకేనా. నెక్స్ట్ సోలార్ పవర్ గ్రిడ్ కోసము 2023-24లో 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే మరి 2024-25లో 4,970 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. నెక్స్ట్ సెమీ కండక్టర్ మరియు డిస్ప్లే తయారీ అభివృద్ధి రంగానికి గాను 2023-24లో 6,903 కోట్లు కేటాయిస్తే 2024-25లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఐడిఈఏ పథకం క్రింద క్రెడిట్ లైన్లు అందించడానికి 2023-24లో 1,300 కోట్లు,
2024-25లో ఈసారి చూడండి 3,849 కోట్ల రూపాయలు కేటాయించారండి. నెక్స్ట్ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అండి, ఎల్పిజి 2023-24లో 1,500 కోట్లు, 2024-25లో చాలా వరకు తగ్గించారని 180 కోట్లు మాత్రమే ప్రత్యక్ష ప్రయోజన బదిలీని మరి కేటాయింపులు అయితే చేశారు. వ్యవసాయ రంగాన్ని కనుక చూసినట్లయితే కూరగాయల ఉత్పత్తి మరియు సరఫరా గొలుసు, కూరగాయల సరఫరా గొలుసు కోసం ఎఫ్పిఓలు, సహకార సంస్థలు మరియు స్టార్టప్ల కోసం ప్రచారం చేయనున్నట్లుగా తెలిపారు. కొత్త రకాల విడుదల 32 పంటల్లో 109 కొత్త అధిక దిగుబడినిచ్చే మరియు వాతావరణాన్ని తట్టుకోగల రకాలను కూడా విడుదల చేస్తున్నామన్నట్లుగా మరి బడ్జెట్లో ప్రకటించారు. జాతీయ సహకార విధానం ఏ విధంగా ఉందో చూద్దాం, ఏం ప్రకటించారో చూద్దాం. సహకార రంగం యొక్క క్రమబద్ధమైన అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించారు. నూనె గింజలలో ఆత్మనిర్భరత, ఆవాలు, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్ మరియు పొద్దుతిరుగుడుపై దృష్టి పెట్టాలి అంటూ ఇక్కడ మెన్షన్ చేశారు. సహజ వ్యవసాయం, ధృవీకరణ మరియు బ్రాండింగ్ పద్ధతులలో మద్దతుతో 1 కోటి మంది రైతులు సహజ వ్యవసాయంలోకి ప్రవేశించడం, 10,000కు పైగా బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేయాలి అంటూ ఇక్కడ పేర్కొన్నారు బడ్జెట్లో. రొయ్యల ఎగుమతి మరియు దిగుమతి, నాబార్డ్ ద్వారా రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్ మరియు ఎగుమతి కోసం ఫైనాన్సింగ్ అందించడం. నెక్స్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపిఐ అంటారండి దీన్ని. రైతులు మరియు వారి భూములకు 3 సంవత్సరాల లోపు కవరేజీ 400 జిల్లాల్లో డిజిటల్ పంటల సర్వేలు, జన్ సమర్థ్ ఆధారిత కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ అని కూడా ఇక్కడ రైతుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఉపాధి మరియు నైపుణ్యం, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ మరియు క్రంచ్ల ఏర్పాటు, కొత్తగా చేరిన వారికి ప్రోత్సాహకాలు, 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చే కొత్త అధికారిక రంగంలోనికి ప్రవేశించడానికి 15,000 రూపాయల వరకు ఒక నెల వేతనం ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ సాకారము, మొదటిసారి ఉద్యోగులు మరియు యజమానులకు 4 సంవత్సరాల్లో ఈపీఎఫ్ఓ విరాళం కోసం ప్రోత్సాహకాలు 30 లక్షల మంది యువతకు ప్రయోజనం. కొత్త ఉద్యోగుల కోసం 2 సంవత్సరాల పాటు నెలకు 3,000 వరకు ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ల ప్రభుత్వ రియంబర్స్మెంట్, 50 లక్షల ఉద్యోగాలను సృష్టించడం. నెక్స్ట్ విద్యా రుణాలు, ప్రభుత్వ హామీతో 7.5 లక్షల వరకు రుణాలు, ఏటా 25,000 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లుగా ప్రకటించారు. నెక్స్ట్ విదేశీ సంస్థలలో ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు రుణాలు, ఆర్థిక మద్దతు. ఏటా 1 లక్ష మంది విద్యార్థులకు డైరెక్ట్ ఈ వోచర్స్ అందిస్తారు. వార్షిక వడ్డీ రాయితీ 3%. నెక్స్ట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్, 5 సంవత్సరాలలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య అవకాశాలు కల్పించడం. హబ్ మరియు స్పోక్ ఏర్పాట్లతో 1000 పారిశ్రామిక శిక్షణ సంస్థలను అప్గ్రేడ్ చేయడం. పారిశ్రామిక సమలేఖనమైన కోర్స్ కంటెంట్ మరియు డిజైన్ను అందచేయడం అండి. నెక్స్ట్ వన్ కలుపుకొని మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం చూద్దాం. పూర్వోదయ వికాస్ బి విరసిత్ బి, తూర్పు రాష్ట్రాలైనటువంటి బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్కు పూర్వోదయ వికాస్ బి విరాసిత్ పథకం క్రింద మరి అభివృద్ధి అయితే చేయనున్నారండి. ఆర్థిక అవకాశాలు కల్పించడము. అమృత్సర్, కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి మరియు గయా వద్ద పారిశ్రామిక నోడ్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మహిళల పథకాలు, మహిళలు మరియు బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాలకు 3 లక్షల కోట్లకు పైగా కేటాయించారు. గిరిజన అభివృద్ధి కోసం ఏం చేశారు మరి? ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ క్రింద 63,000 గ్రామాలకు 5 కోట్ల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ పథకాన్ని అయితే అభివృద్ధి చేయనున్నారు. ఈశాన్య ప్రాంతాలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క 100+ శాఖలు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు ఈశాన్య ప్రాంతాల్లో. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా మౌలిక సదుపాయాలు మరియు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడాన్ని మనము చూడవచ్చు. తయారీ మరియు సేవలు, పారిశ్రామిక పార్కులు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 12 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నారండి. ఇంటర్న్షిప్ అవకాశాలు, 5 సంవత్సరాలలో 1 కోటి మంది యువతకు 500 అగ్రశ్రేణి కంపెనీలలో ఇంటర్న్షిప్లు అందించనున్నారు.
సిఎస్ఆర్ నిధుల ద్వారా నెలకు 500 రూపాయల భత్యము మరియు 6,000 రూపాయలకు ఒకసారి సహాయం కూడా అందచేయనున్నట్లుగా తెలుస్తుంది. అద్దె గృహాలు విజిఎఫ్ మద్దతుతో పీపీపీ మోడ్లో పారిశ్రామిక కార్మికుల కోసం డార్మెటరీ రకం వసతి. క్రిటికల్ మినరల్స్ మిషన్ దేశీయ ఉత్పత్తి, రీసైక్లింగ్ మరియు కీలకమైన ఖనిజాల విదేశీ సేకరణ. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ క్రెడిట్ సపోర్ట్ క్రెడిట్ మద్దతు మరియు మెరుగైన క్రెడిట్ హామీ పథకాలు ఏర్పాటు చేయడం. తరుణ్ కేటగిరీ క్రింద ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచడం కూడా ఇక్కడ బడ్జెట్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ పట్టణాభివృద్ధి స్టాంపు డ్యూటీ అండి, మహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై మరి మహిళలు కొనుగోలు చేసేటువంటి ఆస్తులపై స్టాంపు డ్యూటీలను తగ్గించేందుకు రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు కూడా అందచేయనున్నారు. వీధి మార్కెట్లు ఎంపిక చేసిన నగరాల్లో 100 వీక్లీ హట్స్ లేదా స్ట్రీట్ ఫుడ్ హబ్బుల అభివృద్ధి చేయనున్నట్లుగా తెలియజేశారు. రవాణా ఆధారిత అభివృద్ధి చూద్దాం. 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాల కోసం ప్రణాళికలు నిర్వహించనున్నారు. నీటి నిర్వహణ మరి 100 పెద్ద నగరాల్లో నీటి నిర్వహణ, మురుగునీటి శుద్ధి మరియు ఘన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం. గృహ పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 క్రింద 1 కోటి పట్టణ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు గృహ ఆవాసాలను తీర్చడానికి 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని మరి కేటాయించారు. సమర్థవంతమైన అద్దె గృహ మార్కెట్ల కోసము విధానాలు మరియు నిబంధనలు కూడా ఏర్పాటు చేశారు. శక్తి భద్రత భారత్ చిన్న రియాక్టర్లు, భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి మరియు R&D కోసము మరి ఇక్కడ కేటాయింపులు అయితే చేసినట్లుగా తెలుస్తుంది. ఎనర్జీ ఆడిట్ 60 క్లస్టర్లలో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ 100 క్లస్టర్లకు విస్తరించడం. పంపు చేసిన నిల్వ విధానం ఎన్టీపీసీ బిహెచ్ఎల్ జాయింట్ వెంచర్ క్రింద 800 మెగావాట్ల కమర్షియల్ ప్లాంట్ ఏర్పాటు. నెక్స్ట్ క్లీన్ ఎనర్జీ కోసం సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలను స్వచ్ఛమైన శక్తి రూపాలకు మార్చడానికి ఆర్థిక మద్దతు అందిస్తుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం అండి. ఇంపార్టెంట్ ఇది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అండి. ఒక్కో కుటుంబానికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందించేటువంటి పథకం అండి ఇది. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే 200 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తున్నారు. మరి కేంద్రము 300 యూనిట్ల వరకు ఇస్తుందంట. మరి చూడాలి. గ్రామీణ కనెక్టివిటీ PMGSY యొక్క 4వ దశ 25,000 గ్రామీణ ఆవాసాలకు అన్ని వాతావరణ కనెక్టివిటీలు అందించడం. నీటిపారుదల మరియు వరద నివారణ కోసం కోసి మేచి ఇంట్రాస్టేట్ లింక్ మరియు ఇతర పథకాల కోసం 11,500 కోట్ల కేటాయింపు. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, సిక్కిం మరియు ఉత్తరాఖండ్లలో మరి పునర్నిర్మాణం మరియు పునరావాసం కోసం సహాయాలు కూడా అందజేయడం ఇక్కడ చూడవచ్చు. ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి జాతీయ పరిశోధన నిధి ప్రాథమిక పరిశోధన మరియు నమూనా అభివృద్ధి కోసం అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ యొక్క కార్యాచరణ ప్రకటించారు. ప్రైవేట్ సెక్టార్ ఇన్నోవేషన్ ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన కోసం 1,00,000 కోట్ల ఫైనాన్సింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ స్పేస్ ఎకానమీ కార్యక్రమాల కోసం 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పర్యాటకం సాంస్కృతిక మరియు వారసత్వ అభివృద్ధి విష్ణుపాద ఆలయ కారిడార్, మహాబోధి ఆలయ కారిడార్ అభివృద్ధి మరియు రాజ్గిర్ మరియు నలంద కోసం సమగ్ర కార్యక్రమాలు కూడా ప్రకటించారు. నలంద యూనివర్సిటీని పునరుద్ధరించడం మరియు ఒడిషాను పర్యాటక గమ్యస్థానంగా ప్రచారం చేయడం కూడా ముఖ్యంగా ఇక్కడ మనకు మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్ వీక్షిత్ భారత్ కోసం ప్రాధాన్యతలు తదుపరి తరం సంస్కరణలు అన్ని భూములకు ప్రత్యేక ల్యాండ్ పార్సిల్ గుర్తింపు సంఖ్య భూ ఆధారం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి భూమికి ఓకేనా ఏం చేస్తారంటే ల్యాండ్ పార్సిల్ గుర్తింపు భూ ఆధార్ అయితే ఏర్పాటు చేయనున్నారు. భూమి రికార్డులు మరియు క్యాడస్ట్రాల్ మ్యాప్ల సర్వే మరియు డిజిటలైజేషన్ ఏర్పాటు చేస్తారు. సమగ్ర భూ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించారు. రైతుల రిజిస్ట్రీలకు అనుసంధానం చేయనున్నారు. పట్టణ భూ రికార్డులు డిజిటలైజేషన్ మరియు GIS మ్యాపింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ క్లైమేట్ ఫైనాన్స్ అండి వాతావరణ ఫైనాన్స్ అండి చూద్దాం. వాతావరణ అనుకూల మరియు ఉపశమన పెట్టుబడుల కోసం మూలధన లభ్యతను మెరుగుపరచడం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే FDIs మరియు విదేశీ పెట్టుబడులను కూడా మరి FDIలను సులభతరం చేయడానికి సరళీకృత ప్రక్రియలు ఏర్పాటు చేయడం.
విదేశీ పెట్టుబడుల కోసం భారత రూపాయిని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఇంపార్టెంట్. ఎన్పిఎస్ వాత్సల్య మైనారిటీల కోసము తల్లిదండ్రులు మరియు సంరక్షకుల సహకారం కోసం ఒక ప్రణాళికను ఏర్పాటు చేయడము అదే ఎన్పిఎస్ వాత్సల్య. నెక్స్ట్ డేటా గవర్నింగ్ సేకరణ, ప్రాసెసింగ్ మరియు నిర్వహణలో మెరుగుదలను ఏర్పాటు చేయడం. ఆర్థిక పునాదులు వృద్ధి 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 8.2% వృద్ధి చెందింది. కరెంటు ఖాతా లోటు మెరుగుదల. సేవలు మరియు తయారీ రంగాల్లో పిఎంఐ ఇండెక్స్. ఆర్థిక మరియు ద్రవ్యోల్బణం జీపీఎస్ శాతంగా ద్రవ్యలోటును తగ్గించడం కూడా ఈ బడ్జెట్లో ముఖ్యంగా ప్రస్తావించారు. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల స్థూల నిరార్థక ఆస్తులు అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్లు క్షీణత గురించి కూడా మెన్షన్ చేశారు. పన్ను ప్రతిపాదనలు మరి పన్నుల సరళీకరణ ఆదాయ పన్ను చట్టం 1961 యొక్క సమగ్ర సమీక్షను తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థలు మరియు టీడీఎస్ కోసము పన్ను ప్రక్రియల సరళీకరణ. సెక్టార్ నిర్దిష్ట కస్టమ్ల డ్యూటీ ప్రతిపాదనలు. మొబైల్ ఫోన్లు, పీసీబీఏ మరియు ఛార్జర్లపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని 15%కు తగ్గించండి అంటూ కూడా తెలియజేశారు. బంగారం మరియు వెండిపై కస్టమ్ డ్యూటీని 6% మరియు ప్లాటినంపై 6.4% తగ్గించబడడం కూడా చూడవచ్చు. సోలార్ సెల్స్ మరియు ప్యానెల్స్ తయారీకి 25 కీలకమైన ఖనిజాలు మరియు మరిన్ని మూలధన వస్తువులపై కస్టమ్ డ్యూటీలను మినహాయింపు కూడా ఇవ్వడం జరిగింది. రొయ్యలు మరియు చేపల మేతపై బీసీడీని 5%కి తగ్గించడం జరిగింది. ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనలు 20% పన్ను రేటును ఆకర్షించడానికి ఆర్థిక ఆస్తులపై స్వల్పకాలిక లాభాలు కూడా మెన్షన్ చేశారు. 12.5% పన్ను రేటును ఆకర్షించడానికి అన్ని ఆస్తులపై దీర్ఘకాలిక లాభాలు. ఆర్థిక ఆస్తులపై మూలధన లాభాలపై మినహాయింపు పరిమితిని సంవత్సరానికి 1.25 లక్షలకు పెంచబడింది. జీతం ఉన్న ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెరిగింది. కుటుంబ పెన్షన్ తగ్గింపు 15,000 నుంచి 25,000కు పెరిగింది. ఉపాధి మరియు పెట్టుబడి అన్ని తరగతుల పెట్టుబడులకు ఏంజల్ పన్నును రద్దు చేయడం అయితే జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అన్ని తరగతుల పెట్టుబడులకు ఏంజల్ పన్నును రద్దు చేశారు. దేశీయ క్రూయిజ్ కార్యకలాపాల కోసం సరళమైన పన్ను విధానాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. విదేశీ మైనింగ్ కంపెనీలకు సేఫ్ హార్బర్ రేట్లు అంటే ముడి వజ్రాలను అమ్మడం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటును 40% నుంచి 35%కి తగ్గించడం చూడవచ్చు. కొత్త పన్ను విధానం బ్రాకెట్స్ అండి. 0 నుండి 3 లక్షలు సంపాదిస్తున్న వారు ఎలాంటి పన్ను కట్టనవసరం లేదు. 3 నుంచి 7 లక్షలు 3 నుంచి 7 లక్షల వారికి మరి 5% పన్ను కట్టాల్సి ఉంటుంది. 7 నుంచి 10 లక్షల వరకు 10% పన్ను, 10 నుంచి 12 లక్షల వరకు 15%, 12 నుంచి 15కు 20% పన్ను కట్టాల్సి ఉంటుంది. 15 లక్షలకు ఆ పైన సంపాదించే వారికి 30% పన్నునైతే తప్పకుండా కట్టవలసి ఉంటుంది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బడ్జెట్ కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఇవన్నీ కూడా ఈరోజు విడుదల చేసిన బడ్జెట్ కంప్లీట్ డీటెయిల్స్. దీనిపైన ఒక టాప్ 50 మీకు సర్వే పైన కూడా ఒక టాప్ 50 బిట్స్, బడ్జెట్ పైన కూడా ఒక టాప్ 50 బిట్స్ అయితే రూపొందించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉండే విధంగా మీకు అందజేస్తాను ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పీడిఎఫ్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. లెట్స్ డౌన్లోడ్. థ్యాంక్ యూ.